హాయ్ ఆల్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మినపప్పు గారెలు ఎలా చేద్దామో చూద్దాం రండి. ముందుగానే మినపప్పు పెట్టుకున్నాను. దాన్ని గ్రైండర్లో వేసుకోండి. మరీ ఎక్కువ వాటర్ పోయకండి, పలసగా అయిపోతుంది. పిండి అనేది గట్టిగా ఉంటేనే గారెలు మంచిగా వస్తాయి. అందులోనే నేను సాల్ట్ వేసుకున్నాను. ఇక్కడ వీడియోలో సాల్ట్ చూపించట్లేదు. నేనైతే ఇక్కడ ఏ సోడా వాడట్లేదండి, ఓన్లీ సాల్ట్ వేసాను. ఇక్కడ నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ వచ్చేసి క్యారెట్, మిరపకాయలు, ఆనియన్ అండ్ కరివేపాకు. ఇవి 4 ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాను. మంచిగా కలుపుకోండి, అన్నీ మిక్స్ అయ్యేలాగా. కడాయిలో ఆయిల్ పోసి పెట్టాను 2 minutes హీట్ అయ్యేంత వరకు. ఆలోపు మనము పిండిని మంచిగా కలుపుకోవచ్చు. ఆయిల్ హీట్ అయినాక చాయ్ పత్తా వడబోసేది ఉంటుంది కదా, అది తీసుకోండి. ఒక గ్లాస్ వాటర్ పక్కన పెట్టుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయండి. వాటర్ అద్దుకుంటూ పిండిని పెట్టుకుంటూ చేయండి. గారె అనేది నీట్గా వస్తుంది ఇలా చేస్తే. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇలానే చేస్తారు అని విన్నాను నేను. ఫింగర్ తోటి చిన్న హోల్ చేసుకొని గారెని ఆయిల్లో వేయడమే, ఈజీగా అయిపోతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఆయిల్ కాబట్టి ఏమైనా చిల్లితే మీ మీద పడుతుంది అని చెప్తున్నాను. ఇలా వస్తాయండి స్మూత్గా. సోడా వేయకుండా బాగానే వచ్చాయి. సోడా వేసుకుంటే ఏంటంటే ఆయిల్ ఎక్కువ పడుతుంది అని నేను సోడా వేయలేదు. గారెలు అయితే సూపర్ వచ్చాయండి, టేస్ట్ కూడా బాగుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.